కొత్తగూడెం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ గవర్నమెంట్ హాస్పిటల్ మార్కెట్ రోడ్డు భీమిలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం పార్టీ కార్యకర్తల సమక్షంలో రాజశేఖర రెడ్డికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేయడం జరిగింది. పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ 2004-9 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి యువత కోసం చేసిన దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంటుందని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నమ్మేవారు. అందుకే విద్యార్థులు యువత కోసం అనేక పథకాలు నిర్ణయాలు అమలు చేశారు. భవిష్యత్తును బంగారంగా మలిచేందుకు పాటుపడి యువతకి చుక్కానిలా మారారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పసుపులేటి గోపి, బంగారు ప్రకాష్, చేకూరి రజని, పిల్లా కృష్ణమూర్తి, పాత్రుడు, పిల్లా సూరిబాబు, కుడుతు రామారావు, తమ్మినేని వరలక్ష్మి, పాపారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత నేత అపర భగీరథులు, మరి ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా సరే కూడా ఈరోజు ఒక పండగలా జరుపుకున్నటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతోత్సవాలు మరి మాజీ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా, అలాగే ఈ భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మరి 7వ వార్డు అధ్యక్షులు పోతి శ్రీనివాసరావు గారు మరి పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు ముఖ్యంగా చేసినటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ. మరి ఎంతోమంది కార్పొరేట్ వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి ప్రదాత, ఆరోగ్య ప్రదాత రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ ఎంతోమంది ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారు. అలాగే ఈరోజు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారంటే ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఫీజు రీఎంబరెన్స్, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా తయారవుతున్నటువంటి చూస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతైనా రుణపడి ఉంటారని చెప్పి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం తాలూకా చూస్తున్నాం. మరి ఏ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో విధ్వంసకాండ. అయ్యా, మీరు ప్రజలు మిమ్మల్ని మరి రాష్ట్రాన్ని పరిపాలించడానికి అధికారం ఇచ్చారా లేదా మరి ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీసుకోవడానికి అధికారం ఇచ్చారో మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు శ్వేతపత్రాలు అది కాదు విడుదల చేయడం. ఈరోజు మీరు జూన్ 4వ తారీఖున మరి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మీరు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని హింసించారు, ఎంతమందిని చంపారు, ఎన్ని రాజశేఖర రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీకు అలాగే ముఖ్యంగా ఒక్క ప్రశ్న, ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి అయితే మన స్థాయి కాకపోయినా సరే కూడా ఒక ప్రశ్న వేస్తున్నాం. అయ్యా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరు పెడితే కొన్ని పథకాలకి మీరు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడు సొమ్మ ఈ పథకాలకి పేర్లు పెడుతున్నారు అన్నారు. అయ్యా, మరి ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో పెడుతున్నటువంటి పథకాలకి ఎన్టీ రామారావు గారి ఆయన ఆస్తి ఇది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రజల తాలూకా సొమ్మ అని మరి మీరు ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ నియోజకవర్గం జిఎంసి 7వ వార్డులో మరి మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మరి మధురవాడ మరి పెద్దలు సంవత్సరం ట్రస్ట్ బోర్డు మెంబరు మన కృష్ణపాత్రి గారు, అలాగే జేఎస్ కన్వీనర్ రామారావు గారు, మరి బీసీ గారి ప్రెసిడెంట్ బంగారు ప్రకాష్ గారు, గోపి గారు, మహిళా ప్రెసిడెంట్లు మరి రజనీ గారు, వరలక్ష్మి గారు, శ్రీదేవి గారు, అలాగే ఎల్లాజీ గోవింద్ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఏంటంటే మరి ముఖ్యంగా దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం మరి అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ చేస్తున్నాం. మరి అలాంటి మహానేత ఈరోజు మన దగ్గర లేకపోయినా ప్రజల గుండెల్లో
చిరస్థాయిగా నిలబడిపోయి ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశం మొత్తం మీద అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని చెప్పక తప్పదు. ప్రజలకి ఏ అవసరాలు కావాలి, ప్రజలు నాడి తెలిసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజుల్లో మరి 100 వైద్యం కానీ, పిల్లల ఉచిత కానీ, ప్రేమించడం కానీ ప్రతి ఒక్కటి ప్రజల సంక్షేమ కోరికల నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా దురదృష్టకరం. కానీ అయినా మన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నేనున్నాను, మీకు ఎందుకు, మీరు భయపడకండి అని ప్రతి ఒక్క కార్యకర్త కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మరి మేము కుల మతం భేదం లేదు, ప్రతి వారికి కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని మేము చూడలేదు. ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా అర్థం, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమం కూడా సంక్షేమ పథకాలు అందించాం. మరి ఈరోజు తెలుగుదేశం వారు మరి ఈవేళ చాలా బీభత్సంగా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అంతేకాదు మరి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా మేము చేయడం జరిగింది. రోడ్లో ఉన్నాయండి, బ్రిడ్జీలో ఉన్నాయండి, కాలువలో ఉన్నాయండి, ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అర్హతను అందరికి కూడా అందరికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అలాంటి మరి మరి భగవంతుడు రాజశేఖర రెడ్డి గారిని మనలో లేకుండా నిజంగా అతనికి ఇవ్వాలని నివాళులు అర్పిస్తూ జయంతిగా ముందు చెప్తూ అతను కూడా నివాళులు అర్పిస్తారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.